తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులను నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి హడావుడి చేసిన అధికారులు తర్వాత కేసుల విచారణలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో యలమంచిలి రాము, దూడల రాజేష్, భవానీ శంకర్, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, సిహెచ్ శ్రీనివాసరావు ప్రధాన నిందితులు. వీరిలో వెనిగళ్ల శ్రీకాంత్ పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి విదేశాల్లో ఉన్నప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు ఎమ్మెల్యేలతో ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ ఒక్కసారిగా ఆ రోజు నుంచి కనిపించకుండా పోయాడు. శ్రీకాంత్ వేరే దేశానికి వెళ్లిపోయాడంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బహిరంగంగా ప్రకటించారు. ఈ కేసులో 4 నిందితులు బెయిల్పై బయటకు వచ్చారు. 2 బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులకు నిందితుల నుంచి ఫోన్లో బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. 7 నిందితులకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అధికార పార్టీ నేతలతో సంబంధాలుండడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఇరకాటంలో పడింది. విజయవాడ సిపి కార్యాలయంలోని ప్రత్యేక విభాగంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులు 700 నమోదయ్యాయి. 3 టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీతో నిందితులకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఈ కేసుపై అందరి దృష్టి పడింది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుని కూడా పోలీసులు అరెస్టు చేయడం ఈ ఆరోపణలకు ఊతమిచ్చాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం గట్టిగా నిలదీయడంతో ఈ కేసులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ప్రకటనలకు ఆచరణకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసుల పురోగతిపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి విదేశాలకు వెళ్లిన నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ ఆచూకీని పోలీసులు ఇంకా ఎందుకు పసిగట్టలేకపోయారనే దానిపై సమాధానం లేదు. నమోదైన 100 కేసుల్లో ఎందరికి న్యాయం జరిగిందనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. దీంతో అధికార పార్టీ నేతల వత్తిళ్ల వల్లే ఈ కేసులను నీరుగారుస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.